పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ అయితే ఈ విధంగా అయితే చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. షుగర్ ఏమి వాడకుండా అయితే ఈ విధంగా ప్యాన్ కేక్ అయితే చేసుకోవచ్చు. నేనైతే పిల్లలకి స్నాక్స్ కోసం అయితే చేస్తున్నాను అనమాట. అప్పటికప్పుడు వీడియో అయితే చేస్తున్నాను. ప్రాసెస్ ఏం లేదండి, సింపుల్ గా ఒక బనానా, బాగా పండిన ఒక బనానా, ఒకటి ఎగ్, హాఫ్ కప్ గోధుమ పిండి మంచిగా మిక్సీ చేసేసి ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఇలా ప్యాన్ కేక్ లెక్క చేసుకోవాల్సిందే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. నేనైతే మిక్సీ పట్టిన వీడియో అయితే తీయలేదన్నమాట. అప్పటికప్పుడు అయితే వీడియో తీయాలనిపించి తీసినాను. మీకు కూడా కొంచెం ఉపయోగపడుతుందని తీసినాను అనమాట. వీలైతే బయట ఫుడ్ని అవాయిడ్ చేసి ఇంట్లోనే ఇలా టేస్టీగా అయితే చేసుకోవచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఎప్పుడైనా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. వీటిలో బెల్లం కావాలంటే బెల్లం కూడా కొంచెం వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.